ఓం శాంతి. ఈరోజు మురళి 15/2/2026 సండే. అవ్యక్త బాబ్దాదా గారి మధుర మహావాక్యం. మురళి యొక్క డేట్ 22/2/2009లో బాబా నడిపించిన మధుర మహావాక్యం. మురళి యొక్క హెడ్లైన్, జన్మదినం రోజున ఫస్ట్ డివిజన్లోకి వచ్చే బహుమతిని తీసుకోవడానికి ప్రతి శ్వాస సంకల్పము సమర్థంగా ఉండాలి. హృదయం విశాలంగా మరియు సత్యంగా ఉన్నప్పుడు ప్రతి అవసరము తీరుతుంది. జన్మదినం రోజున ఫస్ట్ డివిజన్లో వచ్చేందుకు బహుమతి తీసుకునేందుకు ఏం చేయాలి అంటే ప్రతి శ్వాస సంకల్పము సమర్థంగా ఉండాలి, శక్తిశాలిగా ఉండాలి. హృదయం విశాలంగా మరియు సత్యంగా ఉన్నప్పుడు ప్రతి అవసరము మనది తీరుతుంది. ఈరోజు జీరో తండ్రి తమ హీరో పిల్లలను కలుసుకోవడానికి వచ్చారు. ఈరోజు మీరందరూ బాబా జన్మదినము మరియు మీ జన్మదినాన్ని కూడా జరుపుకోవడానికి వచ్చారు. బాబ్దాదా పిల్లలందరికీ సమ్ముఖంలో ఉన్నవారికి, దూరంగా కూర్చున్న హృదయానికి సమీపంగా ఉన్నవారికి, నలువైపులా ఉన్న పిల్లలకు సర్వ సంబంధాలతో అభినందనలు తెలిపిస్తున్నారు. చూడండి బాబా ఎంత బాగా చెప్తున్నారు. జీరో అయిన తండ్రి హీరో పిల్లలను చూస్తున్నారు. బాబా జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చినారు. మీరంతా సముఖంలో ఉన్నా కానీ దూరంగా ఉన్నా కానీ నా హృదయానికి సమీపంగా ఉన్నారు. సో నలువైపులా ఉన్న పిల్లలకు సర్వ సంబంధాలతో అభినందనలు ఇస్తున్నాను. సర్వ సంబంధాలతో తల్లి, తండ్రి, బంధు, గురువు, సఖుడు, స్వామి, స్నేహితుడు, అన్ని సంబంధాలతో నేను మీకు అభినందనలు ఇస్తున్నాను అంటున్నారు. చూడండి, మనము హ్యాపీ బర్త్డే బాబా అంటామంతే, సర్వ సంబంధాలతో అభినందనలు బాబా అనం. అందులోనూ విశేషంగా 3 అభినందనలు తండ్రి, టీచర్ మరియు సద్గురువు రూపంలో. పాలన, చదువు, వరదానాలతో నలువైపులా ఉన్న పిల్లలకు 3 అభినందనలు విశేషంగా ఇస్తున్నారు. పిల్లలందరికీ అభినందనలు, అభినందనలు, అభినందనలు. ఈరోజు ఈ విశేష జన్మను భక్తులు కూడా బాబా అంటున్నారు జరుపుకుంటున్నారు. భక్తులు జరుపుకుంటారు శివరాత్రిని, మనము జరుపుకుంటాం. బాబా అంటున్నారు ఈరోజు భక్తులు కూడా జరుపుకుంటున్నారు, కానీ మనము జరుపుకుంటాము. ఈ జన్మదినం తండ్రి మరియు పిల్లల అవినాశీ స్నేహానికి జన్మదినము. ఇది పిల్లలైన మీకు తెలుసు, ఆది నుండి తండ్రి మరియు పిల్లలు కలిసి ఉన్నారు. దీనితో పాటు విశ్వ పరివర్తన కార్యంలో కూడా బాబా పిల్లలతో ఉన్నారు. ఎందుకంటే తండ్రి మరియు పిల్లల మధ్య చాలా చాలా స్నేహం ఉంది. ఇప్పుడు కూడా కలిసి ఉన్నాము మరియు మన ఇంటికి వెళ్తే అక్కడ కూడా కలిసి ఉంటాము. పిల్లలు లేకుండా బాబా లేరు, వెళ్ళలేరు, మరియు బాబా లేకుండా పిల్లలు వెళ్ళలేరు. ఎందుకంటే హృదయపూర్వక స్నేహం తోడుగా ఉంది. ఇంటి తర్వాత రాజ్యంలోకి వచ్చినప్పుడు కూడా బ్రహ్మ బాబాతో కలిసి రాజ్యం చేస్తారు. అన్ని జన్మలలోకి ఈ జన్మ ప్రియమైనది మరియు అతీతమైనది. అన్ని జన్మల్లోకినూ ఈ జన్మ ప్రియమైనది మరియు అతీతమైనది. చాలా చాలా శ్రేష్టమైనది కదా, ప్రియమైన జన్మ ఇది. అన్ని జన్మలలోకెల్లా ఈ జన్మ అతీతమైనది మరియు ప్రియమైనది. బాబా అంటున్నారు ఆది నుండి తండ్రి మరియు పిల్లలు కలిసి ఉన్నారు. దీనితో పాటు విశ్వ పరివర్తన కార్యంలో బాబా కూడా పిల్లలతో ఉన్నారు. ఎందుకంటే తండ్రి మరియు పిల్లల మధ్య చాలా చాలా స్నేహం ఉంది. ఇప్పుడు కూడా కలిసి ఉన్నాము మరియు మన ఇంటికి వెళ్తే అక్కడ కూడా కలిసి ఉంటాము. పిల్లలు లేకుండా బాబా వెళ్ళలేరు మరియు బాబా లేకుండా పిల్లలు వెళ్ళలేరు. ఎంత బాగా చెప్తున్నారు ఆయన. కావాలంటే 1 సెకండ్లో వెళ్ళొచ్చు, కాకపోతే బాబా రాకుంటే మనం వెళ్ళడానికి వీల్లేదు అని బాబా అంటున్నారు. ఎందుకంటే హృదయపూర్వక స్నేహం తోడుగా ఉంది. ఇంటి తర్వాత రాజ్యంలోకి వచ్చినప్పుడు కూడా బ్రహ్మా బాబాతో కలిసి రాజ్యం చేస్తారు. అన్ని జన్మలలోకి ఈ జన్మ ప్రియమైనది మరియు అతీతమైనది. ఈ జన్మకు ఉన్న విలువ పూర్తి కల్పంలోని 84 జన్మలలో లేదు.
ఇటువంటి స్నేహపూర్వకమైన మరియు కలిసి ఉండే విశేషమైన వజ్ర సమానమైన జన్మ ఇది. ఎంత బాగా చెప్తున్నారు, ఎంత నషా చూడండి. అన్నింటికంటే విశేషమైన వజ్ర సమానమైన జన్మ ఇది. మరి మీరందరూ మీ జన్మదినాన్ని జరుపుకోవడానికి వచ్చారా, లేదా బాబా జన్మదినాన్ని జరుపుకోవడానికి వచ్చారా? రెండు కదా. లేక తండ్రి పిల్లలది జరపడానికి వచ్చారు, పిల్లలు తండ్రి జన్మదినాన్ని జరుపుకోవడానికి వచ్చారా? నలువైపులా భక్తులు కూడా శివ జయంతి లేదా శివరాత్రిని జరుపుకుంటారు, ఎంతో ప్రేమతో జరుపుకుంటారు. బాబ్దాదా భక్తులను చూసి భక్తులకు కూడా భక్తి ఫలాన్ని ఇస్తారు. ఇది భగవంతుడంటే ఎవరంటే భక్తులకు కూడా భక్తి ఫలాన్ని ఇచ్చేవాళ్ళు భగవంతుడు. కానీ మీరు జరుపుకునేందులో మరియు భక్తులు జరుపుకోవడంలో చాలా తేడా ఉంది. వారు రాత్రి జరుపుకుంటారు, మీరు అమృతవేళ జరుపుకుంటారు, సంగమ యుగంలో జరుపుకుంటారు. వాళ్ళు కలియుగం అనే రాత్రిలు. అమృతవేళ శ్రేష్టమైనది. అమృతవేళలోనే బాబ్దాదా పిల్లలందరి జోలిని వరదానాలతో నింపుతారు. అందరి జోలి వరదానాలతో నిండి ఉంది కదా, రోజు ఇస్తున్నారు కదా బాబా. ప్రతిరోజు వరదాత అయిన తండ్రి నుండి వరదానం లభిస్తూనే ఉంటుంది. పిల్లలు ఒక్కొక్కరికి బాబ్దాదా ద్వారా ఎన్నెన్ని వరదానాలు లభించాయి. ఆ వరదానాలతో జోలి నిండింది కదా. అందరూ ఎంతో ఉత్సాహంతో ఉల్లాసంతో చేరుకున్నారు. బాబ్దాదా కూడా పిల్లలను చూసి చాలా సంతోషిస్తున్నారు. మరియు వాహ్ పిల్లలు వాహ్ అంటూ పాట పాడుతున్నారు. పిల్లలు వాహ్ బాబా వాహ్ అంటారు, మరియు బాబా వాహ్ పిల్లలు వాహ్ అంటారు. ఎందుకంటే బాబా పిల్లలుగా అయిన వారందరూ కోట్లల్లో కొద్ది మంది ఆత్మలు. విశ్వంలో ఎన్ని కోట్ల మంది ఆత్మలు ఉన్నారు. అందులో పిల్లలైన మిమ్మల్ని బాబా లక్కీ మరియు లవ్లీ పిల్లలు అంటారు. ఆ కోట్లాది మందిలో మీరు కొద్ది మంది పిల్లలు. ప్రతి కల్పంలో కోట్లలో కొద్ది మంది ఆత్మలు మీరు అనే నష మీకుందా అని అడుగుతున్నారు బాబా. అది ఇంపార్టెంట్. కోట్లల్లో మనం కొద్ది మందిమి అనే నష మనకుందా అని బాబా అడుగుతున్నారు. వర్తమాన సమయంలో కూడా పెద్ద పెద్ద పదవులు కలవారున్నారు. కానీ బాబాను తెలుసుకొని బాబా జన్మదినాన్ని జరుపుకునే, బాబాను గుర్తించే నలువైపులా ఉన్న పిల్లలు కోట్లల్లో కొద్ది మందే ఉన్నారు. కనుక మేము కోట్లల్లో కూడా కొద్ది మంది పిల్లలము అన్న సంతోషం ఉందా? నషా ఉందా? చేతులెత్తండి. అవినాశి నషా ఉంది కదా, అప్పుడప్పుడు ఉండడం కాదు కదా, సదా ఉంటుందా? ఇది ఇంపార్టెంట్. అప్పుడప్పుడు ఉంటుంది కానీ సదా ఉండదు. అనేక కార్యవ్యవహారాల్లోకి వచ్చినప్పుడు మర్చిపోతాము. అది బాబా అంటున్నారు. అప్పుడప్పుడు ఉంటుందా లేదా సదా ఉంటుందా? నషా సదాగానే ఉంటుంది. మాయ పేపర్ అయితే తీసుకుంటుంది, అనుభవం ఉంది కదా. మాయకు కూడా పరమాత్ముని పిల్లలపైన చాలా ప్రేమ ఉంటుంది. మాయకు కూడా పరమాత్ముని పిల్లలతో మాయకు ఆది నుండి ఇప్పటి వరకు సంబంధం ఉందని పిల్లలకు తెలుసు. మాయ మరియు పరమాత్మ పిల్లలు ఇద్దరికీ పరస్పరంలో సంబంధం ఉంది. మాయకు పరమాత్మ పిల్లలకి ఇద్దరికీ సంబంధం ఉంది. మాయ పని రావడం, మరి పిల్లల పని ఏమిటి? మాయను దూరం నుండే పారద్రోలడం. రానివ్వకూడదా లేక రాణిస్తూ ఉంటారా మాయను? లేదు, దూరం నుండే దూరం చేయండి, మాయను పంపించేసేయండి. మీరు రాణిస్తే రావడం దానికి అలవాటైపోతుంది. రాణిస్తున్నారు కదా, వెళ్దామని అది కూడా అంటుంది. అంతే కదా, ఎవరైనా రాణించినారు రమ్మని చెప్పినారు అంటే తప్పకుండా వచ్చేస్తారు కదా. అదే బాబా అంటున్నారు, మీరు రానిచ్చినారంటే మాయ కూడా వచ్చేస్తుంది. బాబా ఏం చూశారంటే కొంతమంది పిల్లలు మాయను రాణిస్తారు, అంతేగాక దానికి ఆతిథ్యం కూడా చేస్తారు. నీళ్ళు టీ అడుగుతారు. ఎటువంటి ఆతిథ్యాన్ని ఇస్తారో తెలుసా? మాయ ప్రభావం లేకి వచ్చి ఎలా ఆలోచిస్తారంటే, ఇప్పుడైతే ఇంకా టూ లేట్ బోర్డు పెట్టలేదు, ఇప్పుడు ఇంకా సమయం ఉంది, పురుషార్థం చేస్తున్నాము, చేరుకుంటాంలే అని చెప్తున్నారు. అప్పుడు మాయ కూడా నన్ను రానివ్వడమే కాక నాకు సహాయం చేస్తున్నారు, ఆతిథ్యాన్ని ఇస్తున్నారు అని గమనిస్తుంది.
కొంతమంది పిల్లలు మాయను గుర్తిస్తారు, కానీ కొంతమంది పిల్లలు బాబా అంటున్నారు మాయను గుర్తించడంలో కూడా పొరపాటు చేస్తూ ఉంటారు. అది మాయ మతమా లేదా బాబా మతమా అని గుర్తించలేని కారణంగా మాయ ప్రభావంలోకి వచ్చేస్తూ ఉంటారు. కానీ బాబ్దాదా తమ లక్కీ, మహావీర్ మరియు విజయీ పిల్లలకు చెప్తున్నారు, రానివ్వకండి, ఇప్పుడు వస్తే దాన్ని పారద్రోలండి, ఇందులో సమయాన్ని కేటాయించకండి, ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది. మాయను రానివ్వద్దండి, వచ్చినాక మళ్ళీ దాన్ని దూరం చేసుకోవకండి, టైం చాలా దగ్గరుంది, సమయాన్ని వ్యర్థం చేయొద్దండి, అది బాబా అంటున్నారు. సో రానివ్వద్దండి అంటున్నారు. ఇందులో సమయాన్ని కేటాయించకండి, ఎందుకంటే సమయం తక్కువగా ఉంది. విశ్వ పరివర్తకులుగా అయ్యి, విశ్వ సేవకులుగా అయ్యి, విశ్వాత్మలకు బాబా పరిచయాన్నిచ్చి ముక్తి వారసత్వాన్ని ఇప్పిస్తామనేది మీ ప్రతిజ్ఞ. ఆ కార్యం ఇంకా పూర్తి కాలేదు. ఆ కార్యాన్ని సమాప్తం చేయడానికి సమయాన్ని కేటాయించండి. ఒకవేళ మాయను పారద్రోలడంలోనే మీరు సమయాన్ని కేటాయిస్తే విశ్వ పరివర్తకులమన్న ప్రతిజ్ఞను ఎలా పూర్తి చేస్తారు? తండ్రికి సహవాసులు కదా, ఇప్పుడు కూడా తోడుగా ఉంటాం, తోడుగా నడుస్తాం అని జన్మించగానే ప్రతిజ్ఞ చేశారు. కావున ఇప్పుడు బాబా నుండి ఏ శక్తులైతే లభించాయో ఆ శక్తుల ఆధారంతో మాయను దూరం నుంచే పంపించేసేయండి. ఇప్పుడు ఇందుకు సమయం లేదు, ఇందులో సమయం ఎక్కువ తీసుకోవద్దండి. మాయను పంపించేకి ఫటాఫట్ అయిపోని వచ్చిందంటే చూడండి, 70 సంవత్సరాలు బాబా మురళి నడిపించే రోజుకి 70 సంవత్సరాలు, ఇప్పుడు 90 సంవత్సరాలు, 90 సంవత్సరాలు పురుషార్థం చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఇంకా మాయ వచ్చిపోవడానికి సమయం లేదు, ఎందుకంటే మీకు తెలుసు నాలెడ్జ్ఫుల్ కదా, మీరు పూర్తి డ్రామా జ్ఞానం ఉంది మీకు. కావుననే నాలెడ్జ్ఫుల్ పిల్లలు ఇప్పుడు సమయాన్ని ఎందులో వెచ్చించాలి? 2 ఖజానాలను చాలా జమ చేసుకోవాలి. ఏ 2 ఖజానాలు? ఒకటి సంకల్పం, 2 సమయం. 2 ఖజానాలు బాబా అంటారు గొప్పవే, మీ అందరికీ తెలుసు కదా, ఎందుకంటే నాలెడ్జ్ఫుల్కి తండ్రి, నాలెడ్జ్ఫుల్ పిల్లలు మీరు. బాబా నాలెడ్జ్ఫుల్ అయితే మీరు మాస్టర్ నాలెడ్జ్ఫుల్, మీరు మాస్టర్ నాలెడ్జ్ఫుల్ కదా. ఫుల్గా ఉన్నారా? బుల్గా కాదు, నాలెడ్జబుల్. నాలెడ్జబుల్ అంటే అప్పుడప్పుడు ఉంటుంది, అప్పుడప్పుడు ఉండదు. నాలెడ్జ్ఫుల్ అంటే ఫుల్గా ఉంటుంది. కొందరు నాలెడ్జ్బుల్గా ఉన్నారు, కొందరు నాలెడ్జ్ఫుల్గా లేరు. మరి మీరెవరు? బాబా అడుగుతున్నారు. నాలెడ్జ్ఫుల్లే కదా, చేతులు ఎత్తండి. నాలెడ్జ్ఫుల్గా ఉన్నారా లేక నాలెడ్జ్బుల్గా ఉన్నారా అడుగుతున్నారు బాబా. అందరూ నాలెడ్జ్ఫుల్నే కదా, చేతులు ఎత్తారు, మంచిది. వాహ్, ఫుల్ నాలెడ్జ్ వచ్చేసిందా మాయ గురించి? మాయను దూరం చేసే జ్ఞానం వచ్చిందా? వెనుక కూర్చున్న వారికి ఉందా? అచ్చా, జెండాలు ఊపుతున్నారు. మాతలకుందా అని బాబా అడుగుతున్నారు. బాబా అంటున్నారు ఆ విధంగా మనం చేయాలి అని బాబా చెప్తున్నారు. నాలెడ్జ్ ఫుల్లా మీరు నాలెడ్జ్బుల్లా అని అడుగుతున్నారు బాబా వాళ్ళు. నాలెడ్జ్ ఫుల్ కదా, చేతులు ఎత్తండి. నాలెడ్జ్ ఫుల్గా ఉన్నారా నాలెడ్జ్బుల్గా ఉన్నారా? అందరూ నాలెడ్జ్ఫుల్ ఆత్మలే కదా, చేతులు ఎత్తారు, మంచిది. వాహ్, ఫుల్ నాలెడ్జ్ వచ్చేసింది కదా, మాయను దూరం నుండే పారద్రోలగలరు కదా. వెనుక కూర్చున్న వారికి ఉందా? అచ్చా, జెండాలు ఊపుతున్నారు. మాతలకుందా? మాతలు నాలెడ్జ్ఫుల్లేనా? డబల్ విదేశీయులు కూడా జెండాలు ఊపుతున్నారు. అచ్చా, చూడండి ఎంత మంచి దృశ్యంగా కనిపిస్తోందో, జెండాలు మంచిగా అనిపిస్తున్నాయి. మరి నాలెడ్జ్ఫుల్ అంటే మాయను దూరం నుంచే పారద్రోలేవాళ్ళు, అంటే పంపించేసేవారు. మరి అలా ఉన్నారు కదా, ఎందుకంటే బాబ్దాదా ముందుగానే చెప్పి ఉన్నారు, ఖజానాలను జమ చేసుకునే బ్యాంక్ కేవలం ఈ సంగమ యుగంలోనే ఉంది. తర్వాత పూర్తి కల్పమంతట్లోనూ జమ చేసుకునేందుకు బ్యాంకు లభించదు. ఇప్పుడు జమ చేసుకున్నదే కార్యంలో ఉపయోగపడుతూ ఉంటుంది, కానీ జమ చేసుకునే బ్యాంకు ఇప్పుడు సంగమ యుగంలో తెరుచుకుంటుంది. అందుకే మీరేమంటారు? అందరికీ సందేశంలో ఇప్పుడు లేకుంటే మరెప్పుడూ లేదు అని వినిపిస్తూ ఉంటారు కదా. మరి మీ అందరికీ గుర్తుంది కదా, ఇప్పుడు లేకుంటే మరెప్పుడూ లేదు అనేది. ఇది సదా గుర్తుంటుందా?
ఎందుకంటే సంగమయుగ జీవితం చాలా చిన్నది, కానీ అమూల్యమైన జన్మ. ఈ జన్మకు ఉన్న విలువ పూర్తి కల్పం వరకు వస్తుంది. మరి మా ఖాతా జమా ఖాతా ఎంత ఉంది అని పరిశీలించుకుంటున్నారా? ఎంత అనుకుంటున్నారో అంత జమ అవుతోందా? ఎందుకంటే బాబ్దాదా ముందు కూడా చెప్పి ఉన్నారు, ఇప్పుడు నడిచే సమయం సమాప్తమైపోయింది, ఎగిరే సమయం, పురుషార్థం చేసే సమయం సమాప్తమైపోయింది. ఇప్పుడు తీవ్ర పురుషార్థం చేసే సమయం, అది కూడా కొద్దిగానే ఉంది. బాబా అంటున్నారు అది కూడా కొద్దిగానే ఉంది. అందుకే బాబ్దాదా డబల్ విదేశీలకు డబల్ తీవ్ర పురుషార్థీలు అన్న టైటిల్ ఇవ్వడం జరిగింది. చెప్పండి, డబల్ పురుషార్థీలేనా? చేతులు ఎత్తండి. డబల్ తీవ్ర పురుషార్థీలు పక్కా? అచ్చా, బాబ్దాదా జన్మదిన శుభాకాంక్షలతో పాటు మీకు కూడా అభినందనలు అందిస్తున్నారు. పదమ రెట్లు అభినందనలు, అభినందనలు, అభినందనలు. బాబ్దాదా ఓకే గురించి ఇచ్చిన హోంవర్క్ పై కొంతమంది పిల్లలు అటెన్షన్ పెట్టారు, కానీ 100 మార్కులు చాలా కొద్ది మందికి మాత్రమే వచ్చాయి. 50% వారు ఎక్కువగా ఉన్నారు. కానీ బాబ్దాదా ఏమి కోరుకుంటున్నారంటే, బాబా అంటున్నారు ఏమి కోరుకుంటున్నారు వినిపించమంటారా? ఆశాదీపాలపైన ఆశలను సంపన్నం చేసే మహావీరులైన పిల్లలపైన బాబాకు ఉన్న ఆశ ఏమిటంటే, సమయానుసారంగా ఒకవేళ ఇప్పటి నుండి తీవ్ర పురుషార్థం యొక్క బహుకాలం యొక్క చార్టుని జమ చేసుకోకపోతే మరెప్పుడు జమ చేసుకుంటారు? బాబ్దాదా సమయానుసారంగా 3 మాటల్ని గుర్తిప్పిస్తున్నారు. ఒకటి, అకస్మాత్తుగా పరిస్థితులు వచ్చేది ఉంది. రెండవది, సదా సంసిద్ధంగా ఉండండి. మూడవది, బహుకాలంగా ఖాతాని జమ చేసుకోండి. బహుకాలంగా ఖాతాని జమ చేసుకోండి. ఎందుకంటే పిల్లలు తమ రాజ్యంలో మొదటి జన్మ నుండి 21 జన్మల అంతిమం వరకు పూర్తి రాజ్యభాగ్యానికి అధికారులు కావాలని బాబ్దాదా కోరుకుంటున్నారు. మా రాజ్యం వచ్చేదే ఉంది అని ఇప్పుడు మీరు సంతోషం ఉంది కదా. ఇప్పుడు బాబా వచ్చారన్న సందేశాన్ని ఇచ్చినట్లుగా తమ దైవీ రాజ్యము సుఖశాంతిమయ రాజ్యం వచ్చేదే ఉంది అని అందరికీ సంతోషకరమైన సందేశాన్ని ఇస్తారు. కావున మీ పురుషార్థం కూడా తీవ్రంగా ఎంతో కాలం నుండి జమ చేసుకునేదిగా ఉండాలి. ఈ లెక్కను ఎంతో కాలం స్మృతిలో ఉంచుకోవాలి. బహుకాలం నుంచి చేసుకోవాలి అనే లెక్కాచారాన్ని మీరు స్మృతిలో ఉంచుకోవాలి అని బాబా అంటున్నారు. ఎందుకంటే కొత్త ఇంట్లోనే మజా వస్తుంది కదా. ఒకవేళ 2-3 జన్మల తర్వాత వస్తే 2-3 నెలల ఇంటిని ఏమంటారు? సో బాబా అంటున్నారు కొత్తగా వచ్చిన వారికి ఇష్టమేనా అని బాబా అడుగుతున్నారు. సో మీరు గారాబాల పిల్లలైనారు, సందేశాన్ని ఇవ్వాలి. కావున మీ పురుషార్థం కూడా తీవ్రంగా ఎంతో కాలము నుండి జమ చేసుకునేదిగా ఉండాలి. ఈ లెక్కను ఎంతో కాలం స్మృతిలో ఉంచుకోవాలి. ఎందుకంటే కొత్త ఇంట్లోనే మజా వస్తుంది కదా. ఒకవేళ 2-3 జన్మల తర్వాత వస్తే 2-3 నెలల ఇంటిని ఏమంటారు? కొత్తదంటారా, పాతదే? 2-3 నెలలు అయిందంటారా? మరి బాబ్దాదా ఏమని ఆశిస్తున్నారంటే, బాబ్దాదా యొక్క ఒక్కొక్క గారాబమైన బిడ్డ వాహ్ వాహ్ పిల్లలు, వాహ్ హృదయ సింహాసన అధికారి పిల్లలు వాహ్ అని మొదటి జన్మలోనే బ్రహ్మబాబాకు సహవాసిగా రావాలి అని బాబా ఇష్టపడుతున్నారు. మీకు కూడా ఇష్టమేనా? ఇష్టమే కదా. పురుషార్థం చేయాలంటే ఆలోచించాలి, కానీ మిగతాదంతా ఇష్టమే కదా. అది బాబా అంటున్నారు. అచ్చా, మరి ఏం చేయాల్సి ఉంటుంది? ఇప్పటి నుండి సరే, గడిచిందేదో గడిచిపోయింది. బాబ్దాదా క్షమించేస్తున్నారు, గడిచిపోయింది. ఇప్పటి నుండి జన్మదిన కానుకగా తండ్రికి ఏమిస్తారు? బాబా అడుగుతున్నారు. బాబాకు ఏదో ఒక బహుమతిని ఇస్తారు, ఇవ్వాలి కదా. బాబాకు ఏదో ఒక బహుమతిని ఇవ్వాలి కదా. బాబా జన్మదినాన్ని జరపడానికి వచ్చారు. మరి బాబాకు ఏ బహుమతిని ఇస్తారు? పిల్లలందరిపైన బాబాకు ఆశ ఉంది. లాస్ట్లో వచ్చినా ఫాస్ట్గా వెళ్ళొచ్చు. మొదటిసారి వచ్చిన వాళ్ళు చేతులెత్తండి, బాబా అడుగుతున్నారు. అచ్చా, బాబ్దాదా లాస్ట్లో వచ్చే పిల్లలకు, మొదటిసారి వచ్చిన పిల్లలకు అందరికీ అభినందనలు ఇస్తున్నారు. కానీ ఒక భాగ్యం గురించి చెప్తున్నాము.
భాగ్యాన్ని తయారు చేసుకోవడానికి మార్జిన్ ఇప్పుడే ఉంది. ఎందుకంటే టూ లేట్ బోర్డు ఇంకా పెట్టలేదు. ఎవరైనా లాస్ట్లో వచ్చిన వారైనా ఒకవేళ పురుషార్థం చేస్తే లాస్ట్ సో ఫాస్ట్ మరియు ఫాస్ట్ సో ఫస్ట్ డివిజన్లోకి రాగలరు. ఫస్ట్ నంబర్ కాదు, వారైతే ప్రసిద్ధమైపోయారు, కానీ ఫస్ట్ డివిజన్లోకి రాగలరు. ఇష్టమేనా? కొత్తగా వచ్చిన వారికి ఇష్టమేనా? అవకాశం ఉంది. బాబ్దాదా సీటుని ఇచ్చేస్తారు, కానీ కొంత చేయాల్సి ఉంటుంది కూడా. ఒక్కొక్క శ్వాస, ఒక్కొక్క సంకల్పం పైన అటెన్షన్ ఇవ్వాలి. చాలా పెద్ద విషయం చెప్పే శ్రీ బాబా. ఒక్కొక్క శ్వాస, ఒక్కొక్క సంకల్పం పైన అటెన్షన్ ఇవ్వాలి. బాబా అంటున్నారు ఒక్కొక్క శ్వాస పైన అటెన్షన్ ఇవ్వాలి. అప్పుడే మీరు ఆ విధంగా ఫస్ట్ డివిజన్లోకి రాగలుగుతారు. ప్రతి శ్వాస, ప్రతి సంకల్పము సమర్థంగా ఉండాలి. ప్రతి శ్వాస, ప్రతి సంకల్పము సమర్థంగా ఉండాలి. వ్యర్థం ఉండకూడదు. ఎందుకంటే మొదటిసారిగా వచ్చిన వారైనా తర్వాత వచ్చిన వారైనా మీ అందరి టైటిల్ ఏమిటి? సమర్థులైన పిల్లలు. మీరు బలహీనులైన పిల్లలు కాదు. బాబ్దాదా ప్రియ స్మృతులలో ఏమని అంటారు? రోజు ఇచ్చే ప్రియ స్మృతులు గారాబాల పిల్లలు, ప్రియమైన పిల్లలు, హృదయ సింహాసన అధికారి పిల్లలు అంటారు. అందుకే బాబా ఈ గోల్డెన్ అవకాశాన్ని ఇస్తున్నారు. తీసుకోదలుచుకున్న వారు తీసుకోవచ్చు. బాబా ఇస్తారు. బంధింపబడి ఉన్నారు తీవ్ర పురుషార్థులు కొందరున్నారు. అవకాశం ఉంది. టూ లేట్ బోర్డు పడితే ఇంకా సమాప్తమే. కానీ బాబ్దాదాకు జన్మదిన సందర్భంగా ఎటువంటి బహుమతినిస్తారు? జన్మదిన ఉత్సవాన్ని జరుపుకోవడానికి మీరు వచ్చారు కదా. బాబ్దాదా అయితే పిల్లలైన మీ జన్మదినం సందర్భంగా మీ అందరికీ విశేషమైన బహుమతి ఏమిచ్చారంటే 90% మీ తీవ్ర పురుషార్థం ఈ రోజు నుండి అంతిమం వరకు ఉన్నట్లయితే 10% బాబ్దాదా పెంచేస్తారు. చూడండి, అప్పుడేమో ప్రతి సంకల్పము, ప్రతి శ్వాస చెప్పింది. ఇప్పుడేమో 90% ఉంటే నేను 10% ఎక్స్ట్రా ఇస్తాను. సరేనా? ఇప్పుడు వ్యర్థం సమాప్తం. చూడండి, సత్యుగ దేవతలు వస్తారు కదా, వారికి ఇక్కడ ఏ భాషలో మాట్లాడుకుంటారో తెలీదు. పురుషార్థం మాట వినగానే పురుషార్థం అంటే ఏమిటి అని అంటారు. ఎందుకంటే ప్రాలబ్ధం ఉన్నవారు కదా. ఇటువంటి తీవ్ర పురుషార్థులైన మీరు స్వప్నంలో మరియు సంకల్పంలో లేదా ప్రాక్టికల్ కర్మలో వ్యర్థం ఏమిటి అన్నంతగా దాన్ని సమాప్తం చేసేయండి. ధైర్యం ఉందా? 10% మార్కులు బాబా గ్రేస్ మార్కులుగా ఇస్తారు. సరేనా? ఎంత శాతం పక్కాగా ఉన్నారు? 100% కాదు, 101%. ఎందుకంటే బాబ్దాదాకు పిల్లలు లేకుండా పిల్లల తోడు లేనిదే నచ్చదు. నా బాబా అని అన్నప్పుడు బాబా కూడా నా పిల్లలు అంటారు. మరి బాబా సమానంగా కావాల్సిందే కదా. ఇప్పుడు దృఢ సంకల్పం యొక్క అవసరం ఉంది. దృఢ సంకల్పం సఫలతకు తాళం చెవి వంటిది. మీరు ఒక పుస్తకాన్ని కూడా ముద్రించారు కదా. కావున సంకల్పాలను సాధారణంగా చెయ్యొద్దు. మీరెవరు? ఒకవేళ బాబా అంటున్నారు ఇక్కడి ప్రెసిడెంట్ సాధారణ నడవడిక నడుచుకుంటే బాగుంటుందా? మరి మీరెవరు? మీరైతే 3 సింహాసనాల నివాసులు. అన్నింటికన్నా పెద్దది బాబ్దాదా హృదయ సింహాసనం. మరి హృదయ సింహాసనం కలవారు మొదటి జన్మలో సహచరులుగా అయితే అవుతారు కదా. సింహాసనం పైన ఒక్కరే కూర్చున్నప్పటికీ రాయల్ ఫ్యామిలీకి చెందిన రాజ్యాధికారిగా అయితే అవ్వచ్చు. మరి తోడుగా నిలిచేవారు ఇంటి వరకైతే తోడుగా ఉంటారు కదా. బాబ్దాదా ఎలాగైనా తీసుకెళ్తారు. వయా తీసుకెళ్ళినా లేదా డైరెక్ట్ తీసుకెళ్ళినా కానీ తీసుకెళ్తారు. మరి అప్పుడు ఇంట్లో కూర్చుండిపోతారా? బ్రహ్మబాబా వెళ్ళిపోయి మీరు ఉండిపోతే బాగుంటుందా? రాజయోగులు కదా, స్వయానికి ఏ టైటిల్ ఇచ్చుకుంటారు? మరియు ఇతరులకు ఏమి నేర్పిస్తారు? రాజయోగమా ప్రజాయోగమా? రాయల్ ప్రజలైనా కానీ ప్రజలే కదా రాజయోగులు. మరి బాబా పిల్లలందరికీ ఇచ్చిన బహుమతి ఏమిటంటే బాబా అంటున్నారు గుర్తుందా మీకు? ఎప్పటి వరకు? అంతిమం వరకు పురుషార్థం చాలానే చేస్తూ ఉండడం, పిల్లలు కష్టపడడం బాబా చూశారు. పిల్లల కష్టం చూస్తే తండ్రికి నచ్చదు. కావున ప్రేమలో ఉన్నట్లయితే కష్టం సమాప్తమైపోతుంది. నా బాబా వేరే, నాది అన్నది సమాప్తము.
నా బాబా అన్నప్పుడు అనేక నావి అన్నది అందులో కలిసిపోతాయి. ఒక ఆట బొమ్మను తీసుకొస్తారు కదా, అందులో ఒకదాని లోపల మరొకటి, ఆ మరొకటి లోపల మరో బొమ్మ ఉంటుంది. ఒక్కదానిలో 10, 12 ఉంటాయి. ఒక్క నా బాబా అని అనేవారే కదా, లేదా మీరు నా బాబా అనేవారే కదా, మీరు నా బాబా కదా, మహారథుల బాబా కాదు కదా. నా బాబా అన్నప్పుడు హద్దు యొక్క నాది అనేవన్నీ మీదిలేకి పరివర్తన చేయండి. నాదికి బదులుగా నీది అనేది తీసుకురండి. నాది మరియు నీది అనే దాంట్లో ఎంత తేడా ఉంది. నా మరియు నీ ఒక్క మాటలో తేడా వచ్చేస్తుంది. మరి నా బాబా అన్నది పక్కాగా ఉంది కదా, పక్కాన 100%, 100 మరియు 1 ఇలా ఒక్క వేలిని చూపించండి. 101% అనేవాళ్ళు చేతులెత్తండి. బాబ్దాదా చూస్తున్నారు, టీవీలో కూడా చూస్తున్నారు. అచ్చా, నలువైపులా ఉన్న బాబ్దాదా హృదయ సింహాసనాధికారి పిల్లలకు, నలువైపులా ఉన్న తీవ్ర పురుషార్థి పిల్లలకు, బాబ్దాదా ఇచ్చిన బహుమతిని స్వీకరించే నలువైపులా ఉన్న పిల్లలకు, ఏ పిల్లలైతే బాబ్దాదాకు సంకల్పం ద్వారా బహుమతినిచ్చారో ఆ సంకల్పాన్ని సదా దృఢం చేసుకునే దృఢ పురుషార్థులకు, ప్రతిజ్ఞ చేసి ప్రత్యక్షతను తీసుకొచ్చే పిల్లలందరికీ బాబ్దాదా చాలా 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 హృదయపూర్వక ప్రేమను మరియు హృదయపూర్వక ప్రియస్మృతులను అందిస్తున్నారు. పిల్లలందరికీ మళ్ళీ మళ్ళీ అభినందనలు అభినందనలు అభినందనలు. అచ్చా, బాబాకి కూడా 90వ శివరాత్రి యొక్క మహాశివరాత్రి సందర్భంగా శివ్ బాబాకి కోటి 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 అభినందనలు. సర్వ సంబంధాల ప్రేమనిచ్చేటువంటి, సర్వ సంబంధాల ప్రాప్తినిచ్చేటువంటి తండ్రికి అభినందనలు. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा, नमस्ते. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ. వరదానం. నేను అతిథిని అనే వృత్తి ద్వారా ప్రవృత్తిని శ్రేష్టంగా మరియు స్థితిని ఉన్నతంగా తయారు చేసుకునే సదా అతీతులుగా కండి. ఎవరైతే స్వయంని అతిథిగా భావిస్తూ నడుచుకుంటారో వారు దేహము రూపీ గృహము నుండి కూడా నిర్మోహులుగా అవుతారు. అతిథికి నాదంటూ ఏమీ ఉండదు. అన్ని వస్తువులను ఉపయోగిస్తారు, కానీ నాదన్న భావం ఉండదు. వారు సదా సాధనాలను ఉపయోగిస్తూ కూడా ఎంతగా అతీతంగా ఉంటారో అంతగా బాబాకు ప్రియమైన వారిగా ఉంటారు. దేహము, దైహిక సంబంధాలు మరియు వైభవాల నుండి సహజంగా అతీతమైపోతారు. ఎంతగా అతిథిని అన్న వృత్తి ఉంటుందో అంతగా ప్రవృత్తి శ్రేష్టంగా మరియు స్థితి ఉన్నతంగా ఉంటుంది. అంతే కదా స్లోగన్. మీ స్వభావాన్ని నిర్మలంగా చేసుకుంటే ప్రతి అడుగులోనూ సఫలత ఉంది. అవ్యక్త సూచన. ఐకమత్యము మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సదా సఫలతా సంపన్నులుగా కండి. మేమందరము ఒక్కటే, ఒకరికి చెందిన వారం, ఏకరస స్థితి కలిగిన వారం, ఒక్కరి లగన్లో మగనమై ఉండేటువంటి వాళ్ళం, ఒక్కరి పేరుని ప్రత్యక్షం చేసేవాళ్ళమని ఇప్పుడు ప్రపంచం ముందు ఈ వాస్తవికతను చూపించాలి. ఇప్పుడు ఈ అతీతమైన మరియు ప్రియమైన బంగారు స్థితి కలిగిన ఈ జెండాని ఎగురవేయండి. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా, ఆరోగ్యులైనా అనారోగ్యులైనా, మహారథులైనా గుర్రపు సవారి వారైనా అందరూ ఐకమత్యం కలవారిగా అయిపోయి సహయోగులుగా అయినట్లయితే సహజ సఫలతామూర్తులుగా అయిపోతారు. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా. ఎంత మధుర మహావాక్యాలను వినిపించి ఎంత ఖుషి చేసేస్తారు బాబా. థ్యాంక్ యూ.